శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. తిరుప్పావై పాసురాలలో 12వ పాసురానికి డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు గోదాగీత మాలిక అనే పేరుతో తెలుగులోకి ఏ విధంగా అనువదించారో, ఈ 12వ పాసురంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, విశేషార్థం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆండాళ్ తల్లి శ్రీకృష్ణ పరమాత్మ గురించి గానం చేసినటువంటి తిరుప్పావై పాసురాలలో 12వ పాసురానికి అత్యంత సులభంగా అందరికీ అర్థమయ్యే రీతిలో డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు తెలుగులోకి ఎలా అనువదించారంటే, పాల వెల్లువలెత్తు పాడి పంటలు గలుగు యదువీరు సోదరి నిదురలేవే చెలి, తలపైన మంచుపడ తలవాకిటను నిలచి నిన్ను మేల్కొల్పెదము నిదురలేవే చెలి, అసురేసు రావణుని అనిలోన గూల్చిన రామచంద్రుని గూర్చి కోమలి పాడెదము, వ్రజమునందలి గోప వ్రజమెల్ల నవ్వెదరు ఇంత నిద్దుర ఏల ఇంతిరో మేల్కొనవే అంటూ అందరికి అర్థమయ్యే రీతిలో ఈ పాసురాన్ని సులభంగా తెలుగులోకి అనువదించారు. దీనిలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, పాల వెల్లువలెత్తు పాడి పంటలు గలుగు యదువీరు సోదరి నిదురలేవే చెలి అంటే, శ్రీకృష్ణుడి ముఖ ఉల్లాసమే పరమావధిగా కలిగినటువంటి ఒక గోపాలుని చెల్లెలను ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. అంటే కర్మలను ఆచరించటం వల్ల మనోమాలిన్యాలు తొలగింపజేసుకోవచ్చు. అలా మనోమాలిన్యాలను తొలగింపజేసుకున్నటువంటి ఒక యదువీరుని చెల్లెల్ని ఇక్కడ ఆండాళ్ తల్లి నిద్ర నుంచి మేలుకొలుపుతోంది. తలపైన మంచుపడ తలవాకిటను నిలచి నిన్ను మేల్కొల్పెదము నిదురలేవే చెలి అంటే అర్థం ఏంటంటే, తలపైన మంచు పడుతోంది అంటే తెలతెలవారుతోంది, నిన్ను మేల్కొలుపుతున్నాము, శ్రీకృష్ణ పరమాత్మ సేవకు రమ్ము, మార్గళి వ్రతాన్ని ఆచరిద్దాం, ధనుర్మాస వ్రతం పేరుతో తెల్లవారుజామున స్నానం చేద్దాం, కృష్ణుని దర్శించుకొని మంగళాశాసనం పలుకుదామని అర్థం. అసురేసు రావణుని అనిలోన గూల్చిన రామచంద్రుని గూర్చి కోమలి పాడెదము అంటూ కీర్తిస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఈ గోపికను నిద్ర నుంచి మేల్కొల్పే పేరుతో ఆండాళ్ తల్లి మనకు అద్భుతమైన సందేశం ఇస్తోంది. ఆ సందేశాన్ని సులభంగా డాక్టర్ కావూరి పాపయ్య శాస్త్రి గారు వివరిస్తున్నారు. అసురేసు రావణుని అనిలోన గూల్చిన, అసుర గుణాలు కలిగినటువంటి రావణాసురుణ్ణి సంహరించిన రామచంద్రుని గూర్చి కోమలి పాడెదము అంటే అర్థం ఏంటంటే, రావణాసురుడికి రజోగుణం ఉంటుంది, కుంభకర్ణుడికి తమో గుణం ఉంటుంది, శ్రీరామచంద్రుడికి సత్వగుణం ఉంటుంది. శ్రీరాముడు రావణాసురుణ్ణి కుంభకర్ణుణ్ణి సంహరించాడంటే రజోగుణాన్ని తమో గుణాన్ని విడిచిపెట్టండి, సత్వగుణాన్ని ప్రకాశింపజేసుకోండి అని ఆండాళ్ తల్లి మనందరికీ అద్భుతమైన సందేశం ఇస్తోంది. అది దీనిలో ఉన్న అంతరార్థం. సత్వగుణము రావటం అంటే అహంకారరహితమైనటువంటి మనస్సు రావాలి. విభీషణుడికి అహంకారం లేదు కాబట్టి శ్రీరామచంద్రమూర్తి విభీషణుడికి పట్టం కట్టాడు. అలా అహంకారాన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? జీవులందరూ కూడా దూడల్లాంటి వాళ్ళు. శరీరం అనేటటువంటి కర్రకు కర్మ అనేటటువంటి తాడుతో జీవులందరూ కట్టబడి ఉన్నారు. మనకై మనం ఆ తాడు వదిలించుకోలేం, జ్ఞానులు వదిలించుకోవాలి, జ్ఞానులు వదిలేలాగా చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే మనలో ఆ సత్వగుణం కలగాలంటే కృష్ణ పరమాత్మ అనుగ్రహించాలి. అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. కాబట్టి ఇక్కడ ఆండాళ్ తల్లి ప్రధానంగా రామచంద్రుడి గురించి వర్ణిస్తోందంటే సత్వగుణాన్ని పెంచుకోండి, రజోతమో గుణాలను తొలగింపజేసుకోండి, కర్మల నుంచి బయటికి రండి, అహంకారాన్ని విడిచిపెట్టండి, అప్పుడు పరమాత్మ తత్వం తెలుస్తుందని మనందరికీ అద్భుతమైన సందేశం ఇస్తోంది. వ్రజమునందలి గోప వ్రజమెల్ల నవ్వెదరు అంత నిద్దుర ఏల ఇంతిరో మేల్కొనవే అంటే అర్థం ఏంటంటే, అందరూ నవ్వుతారు, తొందరగా నిద్ర నుంచి మేల్కోమని అర్థం. నవ్వుతారు అంటే అర్థం ఏంటి? విశేషార్థం గ్రహించాలి. రజోతమో గుణాలు ఉన్నట్లయితే పరమాత్మను చేరుకోలేము, సత్వగుణంతో పరమాత్మను చేరుకోవాలని దీనిలో ఉన్న విశేషార్థం. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రోజులలో ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే మనకున్నటువంటి ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో, సమస్త శుభాలను అందిపుచ్చుకోవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.